ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యం మొత్తాన్ని అప్రమత్తం చేయాలి. ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాలు, అట్లాగే భారత్ పాక్ సరిహద్దులు. చైనా యుద్ధం ఏం చేయదు, అది వెన్నుపోటే పొడుస్తుంది. పాకిస్తాన్ యుద్ధం చేయదు, కానీ పరోక్ష యుద్ధం చేస్తుంది. ప్రత్యక్ష యుద్ధంగా వాళ్ళ సైన్యంతో మన మీదకి వచ్చే దమ్ము ఉండదు. కానీ ఇప్పుడు ఎట్లయితే ఇరాన్ కనుక హెజ్బుల్లా వాళ్ళని, హౌతీలని, హమాస్ వాళ్ళని పెట్టి యుద్ధం చేస్తుందో, వీళ్ళు లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ ఇట్లాంటి తీవ్రవాదులను పెట్టి చేస్తూ ఉంటారు. చొరబాట్లు వ్యవహారం. వీళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదైతే నరేంద్ర మోడీ 56 అంగుళాల ఛాతీ లాంటి అంశాలు పక్కకి వెళ్ళిపోవాలా, అటాకింగ్ తీవ్రం అవ్వాలి, ప్లానింగ్ అన్నటువంటిది స్ట్రాంగ్గా ఉండాలి. ఇది వీళ్ళు కోరుకుంటున్నటువంటి. సాధ్యమా? అసాధ్యాన్ని సుసాధ్యం చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఇక్కడ అసలైనటువంటి అంశం ఏంటంటే ప్రాక్టికల్ అటాక్ ఎట్లా ఉంటుంది, అది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం హమాస్ తీవ్రవాదుల మీద జరుగుతున్నటువంటి దాడి లాంటిదే ఇక్కడ చేస్తామని పాకిస్తాన్ చెప్తున్నటువంటి వేళ భారత సైన్యం అప్రమత్తంగా ఉండాలి, నరేంద్ర మోడీ సర్కార్ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన దేశంలో దేశద్రోహులు, రాజకీయ పార్టీల నాయకులు ముసుగులో ఉంటుంటారు కాబట్టి.